కుత్బుల్లాపూర్ మాణిక్యనగర్ కాలనీలో శ్రీ కామాక్షి సమేత ఏక షునాథ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కిపి వివేకానంద, 131వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గౌరీష్ మరియు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. మాణిక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మహేష్ మాట్లాడుతూ ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేకాలు జరుగుతాయి. సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవం లింగోద్భవం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాణిక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మహేష్, ఖలీల్, సురేష్, ఆంజనేయులు, పోచయ్య, శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, రఘునాథ్ రెడ్డి మరికొందరు కమిటీ కాలనీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినుష్ एवं गुण विशेषण विशिष्टायां अस्या श्रीमानदेवतः गोत्रोद्भवस्य कौंडिन्य गोत्रोद्भवस्य कौंडिन्य गोत्रोद्भवायां अस्या ज्ञानसमदेवार्यादानमदेस्य दिव्यधर्नामदेस्य पूजानामदेस्य विशाली गौरी नामदेवस्य सह कुटुंबानां నియోజకవర్గంలోని 131 డివిజన్ మాణిక్యనగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్న దేవస్థానానికి ఇప్పుడే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు కేపీ వివేకానంద గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ 131 డివిజన్ చాలా గౌరవ స్వాగతం గారు వచ్చి విశేషమైన పూజలు చేసుకొని జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉదయం 4 గంటల నుంచి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అనంతరం సాయంత్రం కూడా ఈ అభిషేకాల అనంతరం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, అనంతరం లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి చుట్టుముట్టున్న కాలనీవాసులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే దిగ్విజయం చేస్తారని మరికొస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్టార్9 ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ మా యొక్క నమస్కారాలు, అలాగే శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా శివాలయంలో మాణిక్యనగర్ 131 డివిజన్ మాణిక్యనగర్ శివాలయంలో వచ్చేసినటువంటి భక్తులందరికీ మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు కానీ మా సభ్యులు కానీ టీం మెంబర్స్ అందరం కలిసి వాళ్ళందరికీ మంచి సౌలభ్యాలు సమకూర్చాము. అలాగే ఈరోజు పొద్దుటి నుంచి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు లింగోత్సవం కార్యక్రమం కూడా జరపడుతుంది కాబట్టి శివపార్వతుల కళ్యాణం కూడా జరపబడుతుంది కాబట్టి భక్తులందరూ మళ్ళీ సాయంత్రం కూడా విశేషంగా ఇక్కడికి ఇచ్చేసి